మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఒకరు వ్యభిచారం చేస్తే ఇంకొకరు పట్టుకుంటున్నారు. ఆ పట్టబడితే ఇంకొకరు పట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఏక శరీరం అని మీకే తెలియదు, కానీ ఆదాముకు తెలుసు. ఆది యందు ఆమె పాపం చేసిన ఆమె నా ఏక శరీరము. ఆమె వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయినట్టే, ఆమె పడిపోతే నేను పడిపోయినట్టే. నా రక్తములో రక్తము, నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక. ఆమె లేకపోతే నేను సంపూర్ణము కాదు అని ఆదాము ఆనాడు గమనించాడు. కానీ మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, అంటే మీ లోపల ఏముంది, ఎప్పుడు చేతి ఇంకొకటి కలుద్దామా అని ఉంది. అది మీకు లేఖనము అడ్డొస్తుంది, ఇంకా చక్కగా మీకు దాన్ని సపోర్ట్ చేస్తుంది ఆ లేఖనం. ఇంకా మీకు అది దేవుడు రాపిలా. దేవుడు అంటున్నాడు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దాన్ని రాపించాను నేను మీకు. నిజానికి బహిరంగంగా పట్టబడినా వ్యభిచారి అయినా అక్కడ భర్తలు హత్తుకోవాలి. ఇట్ వాజ్ నాట్ సో ఫ్రమ్ ద బిగినింగ్. ఆది ఉంది ఎలాగో లేదు. ఆమె వ్యభిచారంతో పట్టబడితే ఆదాముకు తెలుసు. ఆమె పట్టబడుతున్నప్పటికీ వేరే పురుషుడితో వ్యభిచారం చేసినప్పటికీ ఆదాం ఏం చేశాడు? బిగినింగ్ లో కమాన్ మై బ్రైడ్ అన్నాడు ఆయన. మరలా రా నా భార్య అన్నాడు ఆయన. కమాన్ మై డార్లింగ్, కమాన్ మై హనీ అన్నాడు ఆయన. ఏమైనా ఎందుకు పని చేస్తున్నది? ఏ నిబంధన? షరతులు లేని నిబంధన. షరతుకి హక్కు ఉన్నది, షరతుకి హక్కు ఉంది పిల్లారా, కానీ షరతులు లేని నిబంధన హక్కులు లేదు అక్కడ. ఇట్ వాజ్ నాట్ సో ఫ్రమ్ ద బిగినింగ్. ద ఫెయిత్ సివిలైజేషన్, విశ్వాసపు నాగరికత ప్రజల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, రెండు పాయలుగా చేర్చబడిన నిబంధన ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏమైనా మధ్యలో ఆ రెండు పాయలకి మధ్యలో ఆ అగ్ని సంబంధం ముందని వెళ్తున్నప్పుడు, గ్లోరీ బి టు గాడ్, అది హృదయంలోకి వెళ్తుండగా ఇంకా హద్దులు కనపట్లేదు అక్కడ. ఇప్పుడు పెట్టారు లేఖనాలు ఇది చెయ్యి ఇది చెయ్యి అని, కానీ ఆది యందు అలాగలేదు అన్నాడు ఆయన.